హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఈరోజు మనం అడెనం ప్లాంట్ అని మీకు తెలిసే ఉంటుంది, అది కాస్త ప్లాంట్ చేస్తున్నాం అన్నమాట. సో దీస్ ఆర్ ద రిక్వైర్డ్ అవసరమైన సామాన్లు. ఇది మట్టి, ఇది ఇసుక, కొంచెం మట్టి 50% మట్టి అండ్ 40% ఇసుక, ఇంకా 20% రైస్ హస్క్, కొంచెం పశువుల ఎరువు, ఇంకొంచెం ఎప్సమ్ సాల్ట్ వేస్తామన్నమాట. ఇది బోన్ మీల్, ఎప్సమ్ సాల్ట్ కాదు. కొంచెం ఎప్సమ్ సాల్ట్, ఇంకాస్త శాప్ పౌడర్ అంతా కలిపేసి దీంతో లాస్ట్కి నీమ్ పౌడర్ మిక్స్ చేసేసి అంతా ఒక మంచి మిక్స్ చేయాలి ఈ మట్టిని. సో దీనివల్ల పురుగులు పట్టకుండా, కుళ్ళిపోకుండా మొక్కలు హెల్తీగా ఉంటాయి. ఇదిగోండి, ఇలా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇది అడెనం ప్లాంట్లో ఒక రకం అన్నమాట. ఎప్పుడైనా మొక్కకి తగ్గట్టు సైజులో పాట్ తీసుకోవాలి, అప్పుడే మొక్క హెల్తీగా ఇంకా బాగా పెరుగుతుంది. పాట్ కాస్త పెద్దదైనా పర్లేదు, కానీ చిన్నదవ్వకూడదు. ప్లాంటేషన్ జరిగిపోయిన తర్వాత కాస్త శాప్ పౌడర్ అన్నాం కదా, అది వాటర్లో కొంచెం మిక్స్ చేసేసుకొని ఈ శాప్ పౌడర్ని కొద్దిగా ఒక ప్లాంట్ చుట్టూ వేయాలన్నమాట. ఒక 2-3 డేస్ ఎండ తగలకుండా నీడలో ఉండి, ఒక 3 డేస్ అయినాక కొంచెం రోజుకు 1 hour or 1.5 hour ఎండ తగిలేలా మళ్ళీ తీసి నీడలో పెట్టేయడమే. అప్పుడు ప్లాంట్ చాలా హెల్తీగా ఉంటుంది. సో ఇది అడెనం ప్లాంటేషన్ ప్రాసెస్. ఇలా కొన్నిసార్లు మిక్స్ చేసుకున్న మట్టి అనేది మిగిలిపోతుంటుంది. మాకైతే ఇప్పుడు ఎక్కువే అయిపోయింది. సో మేము ఇది స్టోర్ చేసుకొని నెక్స్ట్ ప్లాంట్ కోసం యూస్ చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.